కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒకసారి మీరు మా చేనేత కార్మికుల గురించి మీరు మాట్లాడాలని. ఎందుకోసమంటే ఈ చీర నేతన్న మా చీర ఇట్లాంటి చీర నేసి నెల వరకు నేస్తే ఈ చీర 10,000 తయారైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గద్వాలకు వచ్చి 20,000 అమ్మితే గద్వాలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు 40,000 అమ్ముతారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఆడపడుచుగా భావించి మా గద్వాల చేనేత కార్మికుల తరఫున మేము మీకు ఈ చేనేత చీరని స్వయాన నేసిన చీర మీకు బహుకరిస్తా ఉన్నాం. మీరు ఈ చీరను చూసుకున్నప్పుడల్లా మీకు నచ్చితే కట్టుకున్నప్పుడల్లా ఆ చీరను చూసి మా చేనేత కార్మికుల కష్టాలు గుర్తుకు తీసుకురావాలని చెప్పేసి మీకు తీసుకురావాలని చెప్పి ఈరోజు మా ప్రాంతంలో విత్తనపత్తి రైతులు ఉన్నారు. దాదాపు 40-50 వేల మంది రైతులు ఉన్నారు. 50,000 మంది శాంపిల్ ప్యాకెట్ 50,000 మంది రైతులు. మేము దాదాపు అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక హబ్ గా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము ఇట్లాంటి విత్తనపత్తి ప్యాకెట్లను తయారు చేస్తే ఇది మా విత్తనపత్తి ప్యాకెట్ ఇది మేము తయారు చేస్తాం. మేము కేజీలాగా శాంపిల్ ప్యాకెట్ గా ఆర్గనైజర్లకి కంపెనీలకు ఇస్తే వాళ్ళు ఇట్లా తీసుకుంటారు కేజీ ప్యాకెట్. ఈ రకంగా తీసుకొని ఈ రోజు దీనికి మాకు 500 ఇస్తే ఇదే కేజీ ప్యాకెట్ ని ఇట్లా వాళ్ళు 450 గ్రాముల లాగా చేసి దీన్ని 2,000కి అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి మీకు ఒకసారి ఈ ప్యాకెట్లు మీకు ఎందుకు ఇస్తున్నారంటే ఒక్కసారి మీరు మా విత్తనపత్తి రైతుల యొక్క గోసని కష్టాలను పట్టించుకొని రాబోయే రోజుల్లో మా జిల్లాలో ఉన్నటువంటి విత్తనపత్తి రైతుల సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా మీరు ఎందుకోసం అంటే మీరు గద్వాలకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు రైతు సంఘర్షణ సభ మాట్లాడినప్పుడు ఆ రోజు గట్టిగా హామీ ఇచ్చిన హామీ మేరకు మీరు చిత్తశుద్ధితో కృత నిశ్చయంతో రైతు కమిషన్ కలిసి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాల్సింది అని చెప్పేసి నిలదీసినారు. మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఎందుకోసం అంటే మిమ్మల్ని నేను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జనం పాటల సందర్భంగా మద్దతు ఇచ్చి మీతో పాటు వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి లక్షణాలను చూసిన ప్రజలను ప్రేమించిన వాడే ప్రజలను హక్కులు చేర్చిన వాడే ప్రజల యొక్క కష్టాలు వాడే నాయకుడు అవుతాడు. ఆ నాయకత్వం లక్షణాలు మీకు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎందుకోసం అంటే బాధలో ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాయని మీరు హక్కులు చేర్చుకుంటున్నారు, వింటున్నారు. ఆ భరోసాతో ఈ రోజు మేము మీతో అడుగులేస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని రాబోయే రోజుల్లో మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మా జిల్లాకు న్యాయం చేయండి. మా జిల్లాలో కొత్త నాయకత్వానికి పునాది వేయండి. మా జిల్లా వైద్యకు దూరంకు గురైంది, దాన్ని పట్టించుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎందుకోసం అంటే మాకు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. 70 ఏళ్ల కుటుంబ పాలనలో మా ప్రాంత ప్రజలు నలిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. DKR గారు ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఎమ్మెల్యే ఒకసారి నిలబడకపోయేసరికి ఎంపీ అప్పుడు రాత్రి ఢిల్లీ పోయి కండవా కప్పుకొని అస్తం గుర్తుతో చెయ్యి ఊపుకుంటూ పోయి పువ్వు గుర్తు పట్టుకొని ఢిల్లీ నుంచి దిగింది విమానాశ్రయం. మేము మాత్రం వాళ్ళ గురించి కొట్లాడుకుంటున్నాం. సొంత అన్నదమ్ములం కొట్లాడుకుంటాం అత్తాల కోసం. ఒక అన్న ఇక్కడ ఉంటాడు, ఒక తమ్ముడు ఇక్కడ ఉంటాం. వాళ్ళ కుటుంబ పాలన గద్దెనెక్కించడానికి సొంత అన్నదమ్ములం, సొంత తల్లి పిల్లలం నెత్తులు వాళ్ళ కొట్టుకొని ఎట్ల పంచాయతీ హోం సావులకు కూడా పరిస్థితి వాళ్ళ గురించి. మేమేమో వాళ్ళ గురించి రక్తం ఓడేలా మేము కొట్లాడుతుంటే, మేమేమో సొంత అన్నదమ్ములు మాట్లాడుకోకుంటే వాళ్ళేమో రాత్రికి రాత్రి పార్టీలు మారుతున్నాం. వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, మాకు మాత్రమే సిద్ధాంతాలు. ఒకవేళ మేమే గనక నా తమ్ముడో నా అన్ననో లేకుంటే మాకు దూరం బంధువు ఒకరు అవతలు తిరిగినారనుకో, ఏమ్రా నువ్వు అన్నో కదుకు తమ్ముడో కదుకు యాక్షన్ చేస్తున్నారా? మీరు యాక్షన్ చేస్తున్నారా అని వాళ్ళు మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటాడు. రంజిత్ కుమార్ గట్టిగా పోరాడేసరికి DKR గారు అక్కడ నిలబడకుండా అక్కడి నుంచి వదిలేసి అస్త్ర సన్యాసం చేసి అల్లుని గెలిపించమని వెనక ఉన్న కార్యకర్తలకే అల్లునికి ఓట్లేనని చెప్తుంది అత్త. అల్లుని వచ్చిన తర్వాత వాళ్ళ అత్తవి మామవి అక్రమ వ్యాపారాలు ఇసుక దందా అట్లే కొనసాగుతుంటాయి. కానీ వెనక ఉన్న కార్యకర్తలు మాత్రం అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల, మా పోరాటం వల్ల ఈ రోజు బంగాళాఖాత కుర్చీ వేసే పరిస్థితి వచ్చిందంటే ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల వాళ్ళ పార్టీల లోపల బీసీలను కూర్చోబెట్టుకుంటున్నారంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి. ఈ రోజు
ఆయా స్థానిక ఎన్నికల్లో బీసీలకు బలంగా టికెట్లు ఇస్తున్నామంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి గర్వంగా చెప్తా ఉన్నాం. పదహైదు మా పోరాటం మేము పల్లెనిందులో పోయినప్పుడు పల్లెల్లో పడుకున్నప్పుడు చాలా మంది మమ్మల్ని అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారి మా కార్యకర్తలే మా అభిమానులు అందరూ కూడా ఇళ్లలో పడుకోబెట్టున్నారు, ఆఫీసులో పడుకోబెట్టున్నారు. ఆఫీసులు ఇవ్వకపోతే చెట్ల కింద చేపలు వేసుకొని పడుకున్నాం. వాళ్ళే అన్నం వండి పెట్టినారు. అక్కడనే తిని ఉండి మొత్తం ఊరంతా దిగి ఊరు సమస్యలన్నీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి యొక్క పోరాటం వెనకట్టలేనిదని చెప్పి